రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు బంగారంకి వాల్యూ ఎక్కువగా మనం ఏ కోణంలో చూసినా అని. అండ్ అదే విధంగా కనుక ఒకసారి ఎవరైనా కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ రోజు వరకు దాని వాల్యూ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అయింది అన్న దాని గురించి కూడా ఈ ఎపిసోడ్లో మీరు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. బికాస్ ఎప్పుడు చెప్తూ ఉంటారు గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది వైజ్ అడ్వైస్ అండ్ వైజ్ చాయిస్ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఎలా సార్ ఒకసారి? ఎక్సలెంట్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి తెలియని గోల్డ్ రహస్యాలు ఏంటి, అసలు గోల్డ్ బై చేస్తే మనకు అందులో జస్ట్ ఒక జ్యువెలరీ గోల్డే కాకుండా ఇన్వెస్ట్మెంట్ గోల్డే కాకుండా ఇంకా వాటికి ఉన్న అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి, అసలు నిజంగా చెప్తున్నాను చాలా మందికి ఏదో విన్నానులే ఏదో తెలుసులే అనుకుంటున్నారు కానీ క్లారిటీతో ఫుల్ పిక్చర్ అనేది ఎవరికి లేదండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం మనం మాట్లాడుతున్నాం. డబ్బు గురించి మనం ఎంతైతే కష్టపడుతున్నామో ప్రతి నెల ప్రతి సంవత్సరము పుట్టినప్పటి నుంచి కూడా మన పెద్దల్ని మనం చూసాము, మనము అదే కష్టం అనేది పడుతున్నాం. ఎందుకంటే ఊరికేనే రాదు డబ్బు. సో కాబట్టి గోల్డ్ గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా ఎలాంటి చీటింగ్ జరగకుండా ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్యూర్ గోల్డ్ నాకు కావాలి, 18 క్యారెట్ గోల్డ్ ఇవ్వగలవు, నాకు 22 క్యారెట్ గోల్డే కావాలి, నాకు 24 క్యారెట్ కావాలి అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ వైజ్ ఆర్ ఆభరణాల్లో వాడుకునే వైజ్గా మనము తీసుకుంటుంటాం. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇక్కడ గోల్డ్ అనేది మైన్స్లో నుంచి ఇంకా వస్తూనే ఉందా లేదంటే దానికి షార్టేజ్ ఉందా, కారణం ఏంటి, మరి బంగారం ఎంతగానో పెరిగిపోయింది. సో ఈరోజు మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే గోల్డ్ ఆయుర్వేదలో స్వర్ణ భస్మగా వాడబడుతుంది అనమాట. సో ఆ స్వర్ణ భస్మం అంటే ఏంటంటే బేసికలీ దీనికి చాలా రిచ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంట్రిన్సిక్ వాల్యూ. కాబట్టి ఆ స్పెషల్ క్వాలిటీ వల్ల అసలు బంగారాన్ని లైక్ మిల్లీగ్రామ్స్లోనే కూడా కాకుండా ఇంకా తక్కువలో కూడా మీరు వాడితే కైండ్ ఆఫ్ ప్లాంట్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో దానివల్ల మీరు నమ్మరు, బ్రెయిన్ డిసీజెస్, లంగ్స్, కిడ్నీస్ రిలేటెడ్ ఆల్ ది డైజెస్టివ్ సిస్టమ్ డిసీజెస్కి కూడా ఆయుర్వేదాలో బంగారంతో స్వర్ణ భస్మం వాడితే అసలు మీరు ఊహించలేని రీతిగా మీరు తొందరగా రికవర్ అవుతారని చెప్పేసి ఇది ఆల్రెడీ బుక్స్లో ఆల్రెడీ హిస్టారికల్ పేజెస్లో మెన్షన్ చేయబడింది. ప్లస్ ఇదే ఇంప్లిమెంట్ కూడా అవుతుంది. అయితే అదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే గోల్డ్కి మామూలుగా డిమాండ్ పెరగడం లేదు. మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఒక ఫ్లాట్ కట్టుకోవాలి, దానికి అంతే ఎండ్గా ఒకసారి ఒక కన్స్ట్రక్షన్ అనేది మీరు ఒక ప్లాట్ పైన చేసుకునే దాని తర్వాత ఏం ఉండదు మళ్ళీ ఫ్యూచర్ దాంట్లో, ఇక అలాగే పడి ఉంటుంది. అది అమ్మితే అమ్మాలి లేదంటే రెంట్ తెచ్చుకోవాలి. కానీ గోల్డ్ వల్ల మీకు లాభాలు ఏంటంటే మీరు ఆభరణాల జ్యువెలరీ 1 లక్ష రూపాయలది కొంటే కనీసం 2 లక్షల రూపాయల వర్త్ గోల్డ్ మీరు కాయిన్ రూపంలో లేదా బిస్కెట్ రూపంలో కొనుక్కోమని చెప్తా. దీనికి డిమాండ్ ఎంత ఉండబోతుందంటే 2004లో గోల్డ్ స్టార్ట్ అయిన ఒక చార్ట్ ప్రకారంగా నేను మీకు చెప్తున్నాను. అంటే దానికంటే ముందు కూడా గోల్డ్ ఉండింది, బట్ ఇంకా తక్కువ రేట్లో ఉండేది. కానీ మీకు 2004లో తెలుసా బంగారం ఎక్కడ ఉండింది? ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ 6,000 రూపాయలు మాత్రమే. అక్కడ నుంచి జస్ట్ మీరు గెస్ చేయొచ్చు శిరీష, 2004 నుంచి ఇప్పుడు మనం 2024లో ఉన్నాము. 20 ఏళ్ళు అయ్యాయండి కంప్లీట్గా. 20 ఇయర్స్ చార్ట్ నా దగ్గర ఉంది. 6,000 రూపీస్ స్టార్ట్ అయితే ఈ రోజున మీకు 74,000 కూడా టచ్ చేసింది. అంటే ఎంత శాతం పెరిగింది తెలుసా? మోర్ దెన్ 1200%, 1200% అండి. దట్స్ ద కైండ్ ఆఫ్ రిచ్నెస్ ఇన్ గోల్డ్ రైజింగ్లో. నమ్మలేకపోతే నేను మీకు ఒక ప్రూఫ్ కూడా చూపిస్తాను ఇక్కడ. 2004 అప్పుడు మీరు ఇక్కడ హై అండ్ లో చూస్తే శిరీష 6,161 రూపీస్ అండి, 6,161 రూపాయలు. అక్కడి నుంచి బంగారం పెరుగుతూ పెరుగుతూ మీకు 66,000 వరకు కూడా నేను తీసుకెళ్ళి ఇక్కడ మీకు ఆ ప్రైస్ చూపిస్తే మీకు 66,000 దగ్గర కూడా అనుకుంటే 6,000 నుంచి 66,000 అంటే 1000%. మీకు దట్ కేమ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2021. ఆ రేంజెస్లో అక్కడ నుంచి పెరుగుతూనే పెరిగిపోయేసి గోల్డ్ హ్యాస్ టచ్ ది ఆల్ టైమ్ హై ఆఫ్ 74,000. ఇప్పుడు ఏంటి, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది గోల్డ్? ఎవరు నమ్మినా నమ్మకున్నా, ఎవరికి విశ్వాసం ఉన్నా లేకున్నా గోల్డ్ మాత్రం ఇక్కడి నుంచి నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో, అంటే అది 10-20 సంవత్సరాలు కాదు,
చాలా తక్కువ సమయంలోనే ₹1,00,000 దాటబోతుంది బంగారం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి అది కూడా చూపిస్తా. ఎందుకు మనం గోల్డ్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఒక ఆస్తి రూపంలో అదే ఆస్తి కాగితాలు మనం పెట్టుకుంటే పడుంటుంది కదా అనుకుంటారు. కానీ ఆస్తి చాలా మటుకు ఛాన్సెస్ ఏంటంటే ఒక జనరేషన్ అయిపోతే ఇంకొక జనరేషన్ వచ్చాక అది లిటిగేషన్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ అదే మీరు బంగారం కొనుక్కొని దాచుకున్నారనుకోండి, అది ఎప్పుడు లిటిగేషన్‌లోకి వెళ్ళదు. దాన్ని ఇమ్మీడియట్‌గా మీరు మార్కెట్‌లో అమ్మొచ్చు కూడా. కానీ అదే ప్రాపర్టీకి మీరు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది దాన్ని అమ్మాలి అంటే. సో గోల్డ్‌లో ఫ్యూచర్లో రాబోయే అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు అందులో ఇంత ఎక్కువగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న విషయం ఇప్పుడు మీరే అంటారు. ఇమ్మీడియట్గా వీడియో అలాగే పెట్టుకొని మీరు చూస్తున్న వీడియోని పాజ్ చేసి మీరు వెళ్తారు ఇమ్మీడియట్గా షాప్స్కి లేదా బ్యాంక్స్కి గోల్డ్ కాయిన్స్ అండ్ గోల్డ్ బిస్కెట్స్ కొంటారు. ఇది నా గ్యారంటీ. ఓకేనా? ఐ విల్ షో యూ వన్ మోర్ ఫ్యాక్ట్. ఓకే. ఇక మనం బంగారం గురించి మాట్లాడుకున్నామంటే ఖచ్చితంగా సిల్వర్ కూడా ఒక ప్రెషస్ మెటల్ కాబట్టి ఆ ఐడియా కూడా మనం అందరికి ఇద్దాము. సో 2004లో చూసుకుంటే శిరీష, సిల్వర్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ అబౌట్, నిజంగా ఇట్ వాస్ ట్రేడింగ్ అట్ అబౌట్ 8,000 రూపీస్, సారీ 9,000 రూపీస్లో ట్రేడ్ అయింది. 9,000 రూపాయల నుంచి మీరు 90,000 రూపాయలు చూశారు ఇన్ ది ఇయర్ ఆఫ్ 2024. ఇన్ఫాక్ట్ 95,500 కూడా వెళ్ళిందండి. సో ఇట్స్ మోర్ దెన్ 1000% ఇన్ ద లాస్ట్ 20 years. అంటే బంగారంతో పాటు ఒక నీడలాగా సిల్వర్ కూడా వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే గోల్డ్ ప్రెషస్ మెటల్ కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి దాని యూసేజ్ ఉంది. కానీ సిల్వర్ ఏంటంటే కేజీల్లో అవైలబుల్ ఉంది కాబట్టి దీని యూసేజ్ కూడా ఫార్మా ఇండస్ట్రీలో, కంపెనీస్లో, మనం తీసే ఫుడ్ ఐటమ్స్లో, మనం తినే దాంట్లో కూడా అన్నింటిలో కూడా సిల్వర్ వాడబడుతుంది అన్నమాట. సో నా మీ అందరికి నేను ప్రామిస్ చేశాను దట్ ఐల్ షో యూ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్, ఎందుకు మనం గోల్డ్ కాయిన్, గోల్డ్ బిస్కెట్ కొనాలి. నా లెట్ మీ షో యూ దట్. సో ఇది నేను చూపించబోతున్న వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ అండి. ఇట్ ఈస్ ఇన్ ది వెబ్సైట్లో ఉంది geology.com అని. గూగుల్లోకి వెళ్ళేసేసి మీరు GEOLOGY, జియాలజీ అంటే ఏంటంటే భూమికి సంబంధించిన ఆవిష్కరణ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, తవ్వకాలు కానివ్వండి, వాటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. కంప్లీట్ స్టడీ మీరు అన్నట్టుగా. సో మెనీ యూజెస్ ఆఫ్ గోల్డ్ అండి. దిస్ అన్ ఆర్టికల్ బై హోబర్ట్ ఎం కింగ్. ఆయన ఒక పిహెచ్డి, హీఈస్ అ పిహెచ్డి ఇన్ జియాలజీ అనమాట. ఆయన గారు రాసింది ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసుకుంటూ ఆయన కొన్ని టాపిక్స్ ఇచ్చారు. ఇప్పుడు అన్ని టాపిక్స్లో మనం వెళ్తే కనీసం 2-3 గంటలు అయిపోతుంది. కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు చూపిస్తాను, ఎంత భవిష్యత్తు ఉంది బంగారంలో. ఓకేనా? నా కమింగ్ టు ది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ది మోస్ట్ యూస్ఫుల్ మెటల్ ఈజ్ గోల్డ్. అది పాయింట్ నెంబర్ 1. రెండోది, మనం గోల్డ్ విషయానికి వస్తే అ బిట్ ఆఫ్ గోల్డ్ హిస్టరీ. అసలు బంగారం అనేది బులియన్ మార్కెట్లో ఎంత వాడబడుతుంది, బులియన్లో ఎంత డిమాండ్ ఉన్న విషయం మీకు చెప్తున్నాను. సి 1 by 1 ఇక్కడ జ్యువెలరీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రైమరీ యూసేజ్ అండి. దీని తర్వాత మీకు పర్ఫెక్ట్ మెటల్ ఫర్ జ్యువెలరీ, నో డౌట్. అండ్ గోల్డ్ అలాయిస్ కూడా మీకు చూసుకుంటే క్యారెటేజ్లో ఉంటుంది. అండ్ దీంట్లో యాజ్ ఐ టోల్డ్ యూ దట్ మేజర్ అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. సో హియర్ ప్రతి దేశము ప్రపంచంలో ఎంతైతే టన్నేజ్లో మీకు బంగారం అనేది మైన్స్లో నుంచి తీస్తుందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మీకు. ఇందులోనే భాగంగా గోల్డ్ యాజ్ అ బ్యాకింగ్ ఫర్ కరెన్సీ. కరెన్సీకి విలువ పడిపోతుందేమో కానీ గోల్డ్కి మాత్రం విలువ ఎప్పుడు పెరుగుతుంది. కరెన్సీకి ఏంటంటే విలువ పడిపోవడం అంటే అవునండి, మరి మీరు రూపాయి ఇంట్లో దాచుకున్నారనుకోండి, ఈ రోజు రూపాయికి కొనాల్సిన వస్తువుని మీరు రేపటి రోజున ఒక 10 సంవత్సరాల తర్వాత ₹10 కొనాల్సి వస్తుంది. అంటే దానికి విలువ పోయినట్టే, ఆ రూపాయికి విలువ లేదు. కానీ గోల్డ్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ఎనీ కరెన్సీ. నా కమింగ్ టు ది అదర్ ఇంపార్టెంట్ థింగ్, గోల్డ్ యాజ్ అ కాయిన్ చెప్పాను మీకు. యూజెస్ ఆఫ్ గోల్డ్, మీరు వాడుతున్న మొబైల్ ఫోన్స్లో కూడా గోల్డ్ అనేది వాడబడుతుంది. అది మైక్రో మిల్లీగ్రామ్స్తో ఉంటుందన్నమాట. దానివల్లనే మన ఫోన్స్ అసలు పరిగెడతాయి. సో జస్ట్ ఆలోచించండి, మీరు ఒకవేళ గోల్డ్ ఇన్ కేజీస్లో వాడడం మొదలు పెడితే ఎంత మీకు అసలు కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. కంప్యూటర్స్లో, ఎలక్ట్రానిక్స్లో, ప్రతి దాంట్లో గోల్డ్ హ్యాజ్ అ బిగ్ రోల్ టు ప్లే అనమాట. నా ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను. మిమ్మల్ని ఎందుకు గోల్డ్ కాయిన్ కొనమని చెప్పాను, ఎందుకు గోల్డ్ బిస్కెట్స్ కొనమన్నాను. ఎప్పుడైతే గోల్డ్ స్కేర్సిటీ ఇప్పటి నుంచే మనకు పెరుగుతూ వస్తుందో, అంటే మైన్స్లో మీకు గోల్డ్ అనేది ఎక్కువగా రావట్లా కమర్షియల్ మైన్స్లో నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాత కాలంలో ఉన్న కాయిన్ అండి, కాయిన్కి ఎంత విలువ ఉంటుంది అంత. కాయిన్ కలెక్టర్ ఒకసారి కాయిన్ కలెక్షన్ అంటే నార్మల్ కాపర్ కాయిన్, ఇత్తడి కాయిన్ తీసుకుంటే కూడా ఆ కాయిన్కి విలువ మనము ₹1 కాయిన్కి ఒక్కొక్కసారి ₹10,000 ఇచ్చి కూడా తీసుకుంటారు. అలాగే రూపాయి నోట్ ఉంటుంది కదా, ఆ రూపాయి నోట్ని కూడా ఇప్పుడు మార్కెట్లో ఒక క్లాసిక్ వింటేజ్ కలెక్షన్గా దానికి బాగా మార్కెట్లో డిమాండ్ ఉంది.
గోల్డ్కి మీకు డిమాండ్ ఎలా ఉండబోతుంది తెలుసా? మీరు ఆశ్చర్యపోవద్దు. రాబోయే నెక్స్ట్ 10 ఏళ్ళ నుంచి కనీసం ఒక 50 ఏళ్ళ మధ్యలో గోల్డ్ పర్ 10 గ్రామ్స్ మీకు 5 లక్షల నుంచి మీకు అక్కడ దాకా 50 లక్షల వరకు కూడా అమ్ముడుపోతుంది. సో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ చాలా ప్రెషస్. మీ దగ్గర వచ్చి మరి రిక్వెస్ట్ చేసి మరి జనాలు కొనుక్కుంటున్నారు. అండ్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు బీ ద బిగ్గెస్ట్ అసెట్. కానీ అంత ఈజీగా మీకు ల్యాండ్లో, డైమండ్స్లో అలాంటి రెవెన్యూ అనేది, అలాంటి ప్రాఫిట్ అనేది రాదు. సో కాబట్టి గోల్డ్ ఈజ్ మోస్ట్ ప్రెషస్. దీన్ని మీరు ఇప్పటి నుంచే కలెక్ట్ చేయడం మొదలుపెట్టండి. నాట్ జస్ట్ ఎస్ జ్యువెలరీలో లక్ష్య పెడితే 2 lakhs కనీసం దానికి డబుల్ మీరు కాయిన్స్లో లేదా బిస్కెట్స్ పెట్టమని చెప్తాను. ఇది ఎప్పటికీ మర్చిపోకండి. ఈ వీడియో అందరితో షేర్ చేయండి. బికాస్ గోల్డ్ ప్రెషస్ అన్నట్టుగానే ఇందులో ఇన్వెస్ట్మెంట్ కూడా ఎప్పుడు ప్రెషస్ ఉంటుంది. ప్రిఫర్ అ బ్యాంక్ లాకర్, లేదంటారా గోల్డ్ని మీరు ఎలక్ట్రానిక్ రూపంలో కొనుక్కోండి. మీకు అప్పుడు అవసరమైతే అప్పుడు మీరు ఆ గోల్డ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఫిజికల్ ఫామ్లో కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.